గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పట్టాభిపురం పెట్రోల్ బంక్ రోడ్, రవీంద్ర నగర్ 1వ లైన్ లోని అనురాగ్ ఓల్డేజ్ హోమ్ కేర్ సర్వీస్ నందు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ చేతుల మీదుగా వృద్ధులకు బట్టలు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థల్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఎన్డీఏ కూటమిలో ఉన్న తోక పార్టీలు కూడా వాటికి మద్దతిస్తూ రాష్ట్రం ప్రజల్ని మోసగిస్తున్నాయని, రాష్ట్రాభివృద్ధి వైపు కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సూచనలతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కులాల, మతాల అందరి సమక్షంలో రాజకీయాలకు తెరలేపిందని, ఓ పక్క పౌరుడు రాజకీయ పార్టీల పట్ల, వారి ఉపన్యాసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చిలక విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నాయకులు మరియు మహిళా నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం పైన నమ్మకంతో జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ నెల ఈ మాసం ఎంతో విలువైన ప్రాధాన్యత కలిగినటువంటి ఏప్రిల్ మాసం. ఈ దేశంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ స్పృహల నుంచి స్పృహ తీసుకొచ్చి వారి విజయాల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి జీవితం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులు జన్మించినటువంటి ఈ ఏప్రిల్ మాసం ప్రతి వెనుకబడిన వర్గ వ్యక్తికి కూడా చాలా గొప్ప సందర్భం. ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మనం జరుపుతున్నామంటే మనందరికీ ఇది చాలా గొప్ప వరం, చాలా గొప్ప అదృష్టం. అటువంటి మహనీయులకి మనం నివాళులు అర్పించడం అంటే అదేమంత ఆషామాషి కాదు. అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ, జగజ్జీవన్ రావు గారి పేరు చెప్పుకుంటూ, పూలే గారి ఆశయాలను నెరవేరుస్తామని చెప్పుకుంటూ సోకాళ్ళు వెనుకబడిన వర్గాల నాయకులు ఎంతోమంది ఈనాడు ఈ సమాజంలో తయారయ్యారు. వారందరికంటే కూడా మనం అందరం చాలా ఉన్నతమైన వాళ్ళుగానే మనం భావించాలి. ఏదైతే రాజ్యాంగ నిర్మాత దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఆయుధాలుగా ఇచ్చాడో చట్టాన్ని, ఆ చట్టాన్ని ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ, దానికి తోక పార్టీలుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. అది మనందరికీ తెలుసు. అంబేద్కర్ గారి ఆశయాలను, వెనుకబడిన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ గారే. వారి నాయకత్వంలో మనం పనిచేయటం కూడా మనకు ఒక అదృష్టం. చాలామంది అనుకుంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడేముంది, ఇవన్నీ ఊరికే చిల్లరగా మాట్లాడుకుంటూ ఉంటారు సిగ్గులేని సన్నాసులు. నిన్నగాక మొన్న వక్కు సవరణ బిల్లుని పార్లమెంట్లో పెడితే ఏమీ మాట్లాడలేనటువంటి దద్దమల పార్టీల్లో లక్షల మంది, వేల మంది కార్యకర్తలు ఉన్నా, మన పార్టీలో వేల మంది, లక్షల మంది కార్యకర్తలు ఉన్నా కూడా జిల్లా అధ్యక్షులు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి బాపట్ల ఇన్ఛార్జి గడ్డం బాలకుమార్ గారికి, అట్లానే జిల్లా మైనార్టీ అధ్యక్షుడు జగ్గులరావు గారికి, మరి పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గాది నాగేశ్వర గారు, సుశీల్ గారు, బీసీ నాయకులు కుటుంబ బ్రహ్మ గారు, లేగల్ సుశీల్ గారు, ఇటువంటి సేవల సుబ్రహ్మణ్యం గారు, ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఈరోజు ప్రత్యేకంగా మన కడప చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జి రెడ్డి గారికి, మరి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను ముందుగా గుంటూరు సిటీలోని పట్టాభిపురంలో అనురాగ్ ఓల్డేజ్ హోమ్లో బట్టల కార్యక్రమం, మళ్ళీ పండ్ల కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అనంతరం ఈరోజు మరి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ప్రపంచ జ్ఞాని,
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలు కూడా కలిపి ఈ దేశంలో రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, స్వప్రతత్వాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఒక అంబేద్కర్ గారు మాత్రమే. అలాంటి అంబేద్కర్ గారి చిత్రపటానికి ఈరోజు పూలమాలేసి మరి ఈరోజు ఘనంగా నివాళులు మరి జయంతి ఉత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నాం. మరి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి మతతత్వాన్ని రెచ్చగొట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి సంపన్నుల మీద కూడా సిబిఐ కానీ ఇంటెలిజెన్స్ రైడ్ జరుగుతుంది, కానీ ఎంఈఏ పార్టీ అధ్యక్షుడు అసలు ఓవైసీ మీద మాత్రం జరగదు. ఎందుకంటే బీజేపీ పార్టీ బతికుండాలంటే అక్కడ మరి తెలంగాణలో ఎంఈఎం పార్టీ ఉండాలి. వీళ్ళిద్దరు తోడుదమ్ములు, ఇద్దరు అన్నతమ్ముళ్ళు కాబట్టి వాళ్ళిద్దరి మీద రైడ్ జరగదు. అతను 10 నిమిషాలు టైం ఇస్తే దేశంలో ఉన్నటువంటి హిందువులు మొత్తం నాశనం చేస్తున్నా కూడా అతని మీద ఎటువంటి చర్యలు కానీ బీజేపీ ప్రభుత్వం తీసుకోవద్దు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు అతని మీద నిందలేస్తుంది, అతనికి బీజేపీ మీద అవసరం ఉన్నప్పుడు ఇద్దరు తోడుదమ్ములు, అన్నతమ్ములుగా మరి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మరి ఏదైతే పలుగు పలిగిన వచ్చి ఆశోచనటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ నమస్తే, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ వాళ్ళందరినీ కలిసి చక్కగా మీకు కావాల్సింది ఏదో కొద్దిపాటి చేసినందుకు సంతోషం. బాయ్ 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 బాయ్. అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూచిపూడి విజయాలు, అదేవిధంగా కొన్నూరు నియోజకవర్గం గారే హరీశ్రావు గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ గోకుమారెడ్డి గారికి, డాక్టర్ సుశీల్ కుమార్ గారికి, లీగల్ సంచలనం సుధీర్ బాబు గారికి, అందరికీ కూడా నమస్కారాలు. జైవిక్ ఈరోజు ఎంతో సుదినం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం మనమందరం కూడా ఇక్కడ చక్కని వాతావరణంతో కూడా ఆనందదాయకం. అంతేకాకుండా చిలక విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వృద్ధులు కూడా పంపిణీ చేశారు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం అందరూ సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీ ఇక్కడ మా అన్న ముందుగా ఉపయోగించడం అంటారు. ఆశయాలు చాలా ఉన్నాయి మా అన్నలో, చిలక విజయ్ కుమార్లో. సేమ్ మా అన్న అంటే అన్న మా అన్న త్వరలో ఉపయోగించడం అంటారు. మాది దాదాపు 13 ఏళ్ళ సమాజం. నేను విజయవాడకి ఏదో పని మీద రావడం జరిగింది. గుంటూరులో చిన్న పని వస్తే ఫోన్ చేసి అన్నకి
అన్న అంబేద్కర్ ఆశయాల కోసం మనం పనిచేస్తున్నాం. అనాథాశ్రమంలో దుస్తుల పంపిణీ, పట్ల పంపిణీ ఉందంటే రావడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అంబేద్కర్ గురించి చెప్పదలుచుకుంటే ఈరోజు ఆయన 134వ జయంతి వేడుకలు పురస్కరించుకొని చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా గారు ఒక మాట అన్నారు. అంబేద్కర్ 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 అనే బదులు దేవుడిని దేవుళ్ళన్న కొలిస్తే ఫలితం అన్న వస్తాయి అంటారు. అదే రోజు అదే మాట అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలియజేస్తే మరుసనాడో ఇక్కడ ఉండే కూటమి ప్రభుత్వం పెద్దలు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పిలిపిస్తారు. ఇది ఎక్కడ న్యాయం? మీరు అంబేద్కర్ బొమ్మను పెట్టుకొని ఓట్లు తన్నుకోలేదా అని క్వశ్చన్ చేస్తున్నాం. మీకు చేత కదా? మీరు ప్రశ్నించలేదా? వైసీపీ పార్టీలో నుంచి షర్మిలారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి కొంతమంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వారిని జిల్లా కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తు రోజుల్లో మరింత మంది అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా చేరికలు ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.